హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయటికి వెళ్ళి ఏమైనా తిందామని అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయింది. సో ఇంట్లోనే పానీపూరి చేద్దామని అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా బంగాళదుంపను ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంప కట్ చేయాలి. సగానికి కట్ చేసి కడిగి బాయిల్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, సాల్ట్ యాడ్ చేయాలి. బంగాళదుంపలు ఉడికే లోపల మనం పానీని రెడీ చేసుకుందాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, సన్నగా తరిగిన అల్లం తీసుకోవాలి. దాంతో అల్లంతో పాటు పచ్చిమిర్చి 4 లేదా 5 తీసుకోండి. తర్వాత కొత్తిమీర, కడిగిన కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, అందులో ఒక నిమ్మకాయ 2 బద్దలుగా చేసుకొని గింజలు పడకుండా నిమ్మకాయ పిండుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గరాటాతో వడిపోయాలి. వాటర్ అంతా కిందకు వచ్చిందాకా కలుపుతూ ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ పుదీనా కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు తగినంత, కారం చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మాకన్నీ సరిపోయాయి. పానీ రెడీ అయింది. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోయాయి. చూడండి, స్పూన్తో కట్ చేస్తే ఎలా కట్ అవుతుందో. కర్రీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, బంగాళదుంపలు కావాలి. ఆ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి,
కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, గరం మసాలా, చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మాకు ఇక్కడ చాట్ మసాలా లేదు. బాగా కలపాలి. నేను ముందుగా క్యారెట్ కట్ చేసుకున్నా, అవి యాడ్ చేయటం మర్చిపోయాను. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ వేస్తే టేస్ట్ వస్తుంది. క్యారెట్ వేసుకొని బాగా కలపాలి. అంతేనండి, పానీపూరిలో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో కర్రీ వచ్చేసి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకోవాలి. బాగా హీట్ అయ్యాక పానీపూరి చిప్స్ అండి, ఇవి మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి రెడీమేడ్గా. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఇలా ఆయిల్లో వేసి పూరీని చూసారా ఎలా పూరీని ఎలా పొంగుతున్నాయో ఆయిల్లో వేయంగానే. ఇలా తిప్పుతూ ఉండాలి పొంగే వరకు పూరీని. అంతేనండి, పానీపూరి రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి. చూసారా ఎలా ఉన్నాయో పానీపూరి? చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.